నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ఈ కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం అందరం ఈ ఒక సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చూడటం జరిగింది. మరీ ముఖ్యంగా శాంతిపురం మండలంలో ఇండస్ట్రీస్ కావచ్చు, ఎయిర్పోర్ట్కి సంబంధించిన యాక్టివిటీ కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నారా చంద్రబాబు నాయుడు గారు మదర్ డైరీని అయితేనేమి, సఫల్ అయితేనేమి, ఇంకెన్నో కార్యక్రమాలు, కేవీకే అయితేనేమి, కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించి అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు ఈ శాంతిపురం మండలంలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కావచ్చు దేనికైనా రోడ్లు వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు, వేపించబోయేది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు దెబ్బతిన్న రోడ్లు గత 5 సంవత్సరాల్లో తట్టెడం మట్టి కూడా వేయనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 7వ మైల్ నుంచి కేజీఎఫ్ బోర్డర్ మన ఆర్చ్ వరకు 9.1 కిలోమీటర్లు 4,05,00,000తోటి R&B డిపార్ట్మెంట్ రోడ్డు వేసేదానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున, శాంతిపురం మండల ప్రజల తరపున, అట్లాగే రాళ్లబదుగురు ప్రజల తరపున శిరస్సు వంచి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన సారథ్యంలో, ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన, బీజేపీ కూటమి నాయకులందరం కలిసి ఈ కుప్పం నియోజకవర్గం ముందుకు వెళ్ళటానికి, ఇక్కడ ఉన్న ప్రజలకి అన్ని రకాలైన సేవలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి, ఆశీస్సులతోటి మేమందరం పనిచేస్తామని, మరొక్కసారి ఇంత అద్భుతమైన రోడ్డు వేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం.